వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. అంగరంగ వైభవంగా అయ్యప్ప ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు. అయ్యప్పకు ప్రత్యేక పూజలు, 108 కలశాలతో ఘటాభిషేకం, ఆలయంలో అన్నదానం, దివ్య పడి పూజ మహోత్సవానికి హాజరైన భక్తులు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఆలయ పూజారి ఇందుర్తి జానకి రామారావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఉదయం గణపతి హోమం, అష్టోత్తర పూజలో 108 కలశాలతో ఘటాభిషేకం నిర్వహించి అయ్యప్పకు ప్రత్యేక పూజలు చేపట్టారు. మధ్యాహ్నం ఆలయంలో అన్నదానం నిర్వహించగా సాయంత్రం దివ్య పాడి పూజ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. వేద మంత్రోచ్చారణల నడుమ అయ్యప్పకు ప్రత్యేక పూజలు నిర్వహించి పడి పూజ మహోత్సవాన్ని కొనసాగించారు. పలు రకాల అభిషేకాలు నిర్వహించి అయ్యప్పను పూజించగా భక్తులు భక్తి శ్రద్ధలతో భోజనాలు చేసి స్వామిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్మశాస్త్ర సేవా సమితి ఆలయ కమిటీ చైర్మన్ నేర్రెల అశోక్ గౌడ్, ప్రధాన కార్యదర్శి తౌటం కరుణాకర్, మౌటం కుమారస్వామి, భూపతి శివశంకర్, విద్యాసాగర్, జక్కు కృష్ణమూర్తి, సదాచారి, సమ్మయ్య గౌడ్, సుధాకర్, నంగునూరు సాగర్, చీరాల సాంబయ్య, నాగేందర్, రాజేశం, హరి, నరేందర్ రెడ్డి, చంద్రారెడ్డి భక్తులు పాల్గొన్నారు. इमं यज्ञमश्विनो बृहस्पतिर्देवापान्तु यजमा మాట్లాడుతున్నారు